సో గైస్ ఇది వచ్చేసి బిర్యానీ రైస్ అని బాస్మతి రైస్ అన్నమాట. సో ఇది వచ్చేసి తేనె ఏమో ఆయిల్ ఇది ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ కింద స్టవ్ కింద మంట వెలిగించుకోవాలి. మంట కనిపిస్తలేదు, సో ఇప్పుడు కనిపిస్తుంది గైస్. ఇది వేసిన తర్వాత బిర్యానీ ఆకులు, ఇంకా బిర్యానీ స్పైసీ ఆనియన్స్ కట్ చేసి మంచి పెద్ద పెద్దగా ఆనియన్స్ కట్ చేసేయాలి. మిర్చి కట్ చేసిన తర్వాత ఇక అది బిర్యానీ రైస్లోని ఇంకా ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేస్తే తొందరగా అనేది అవి ఉడకడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి అది మెత్తగా అవ్వకుండా ఆయిల్ ఏం చేస్తుంది అంటే దానికి మంచి పలసగా ఉండేటట్టు చేస్తుంది. ఇదేమో చికెన్ పీసెస్, ఇది ఎందుకు ఇట్లా గలీజ్గా కనిపిస్తుంది అనుకోకండి. ఇది ఏమో మొత్తం పెద్ద పెద్ద పీసులు కాకపోతే ఇలా పెరిగేసి మొత్తం ఇంకా అదరం నష్టం చేయాలి. ఇక పసుపు కారం పొడి మొత్తం కలిపేసి మిక్స్డ్ చేసేసి అది అట్లా ఉంచితే తెలిసేపు అది కొంచెం అంటే అది కలిసిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఇదేంటి చేతిలో పట్టుకున్నాం బిర్యానీ స్పైసెస్ అంట. ఇది ఎందులో వేయాలి, ఇది వాటర్లో వేసేయాలి. ఇది వేసేసిన తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత తినేయాలి.